అనుజ ఫ్యాన్స్ కి ఇక మామూలు పండగ కాదు, అసలు పండగే పండగ అనమాట. ఎందుకంటే భరణి గారి సపోర్ట్ కూడా తనుజాకి వచ్చేసిందో అనేది అయితే అందరూ ఫుల్గా కాంట్రవర్సీ చేస్తున్నారు అనమాట బయట. సో దివ్య మీద యాంటీ అయిన భరణి గారు, సో భరణి గారు దివ్యకి యాంటీ అయ్యారంటే ఇంకెవరికి సపోర్ట్, మన తనుజాకే కదా అని ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకున్నారనమాట. మరి అసలు నామినేషన్స్ లో ఏం జరిగింది? డైరెక్ట్ గా దివ్యానే నామినేట్ చేసిన భరణి గారే దివ్యాని నామినేట్ చేసి ఒక్క పాయింట్ మాట్లాడుతుంటే ఉంది భయ్యా, మామూలుగా లేదనమాట. సో ఏ పాయింట్లు సేమ్ దివ్యతో ఎట్లా ఫార్వర్డ్గా మాట్లాడారో తనుజాతో కూడా ఇలాగే మాట్లాడితే అబ్బా చూడాలని వినాలని ఎంత ఆశగా ఉందో నాకు. సో అది కూడా త్వరలో తీరాలనేది అయితే నా చిన్ని కోరిక అనమాట. ఇదేంటి సపోర్ట్ అంటే మళ్ళీ యాంటీకి మాట్లాడాలని అంటుందంటే నేనేం సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ నాకు యాంటీగా కావాలి. ఎవరు సపోర్ట్ ఇక్కడ తీసుకోవద్దు, ఎవరైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడాలి అనేది అయితే నా పాలసీ. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక అసలు నామినేషన్స్ విషయానికి వస్తే అసలు బ్లాస్ట్ అనమాట, బిగ్ బ్లాస్ట్ అని చెప్పుకోవాలి. అసలు కొత్త వాళ్ళ మీద అంత రివెంజ్లు కానీ కొత్త వాళ్ళ మీద పాయింట్స్ తీయడం, కొత్త వాళ్ళని నామినేట్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఈ నామినేషన్స్. మరి అసలు నామినేషన్ లిస్ట్లో ఎవరు ఈ హౌస్ నుండి వెళ్ళిపోవడానికి నమోదయ్యారు, మరి ఎవరి ద్వారా నామినేట్ అయ్యారు? పాపం గౌరవ్ దివ్యకి అసలు ఈ నామినేషన్స్ అంతా బాగా మూడింది, అందరూ టార్గెట్ చేసేసారు. మరి అందులో రీజన్స్ ఏంటి, ఎవరెవరు నామినేట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏంటి, అసలు నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఇంట్రెస్ట్ రాకపోతే మధ్యలో స్కిప్ అయిపోండి. సో నేనైతే మీకైతే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అసలు నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఇదైతే డిఫరెంట్గా పెట్టారనమాట. ఒక టైం ఇచ్చారు, ఒక 5 minutes 4 minutes టైం అయితే ఇచ్చారనమాట. సో అందులోనే వాళ్ళు ఒకరిని నామినేట్ చేయాలి, వాళ్ళు ఇచ్చే పాయింట్స్ మాట్లాడాలి, అక్కడ ఎండ్ అయ్యేలోపు వాళ్ళనైతే అక్కడ తీసుకెళ్ళాలనేది నామినేషన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఎవరిని నామినేట్ చేసుకున్నారో ఒకసారి డిస్కస్ చేద్దామా. ఫస్ట్ అయితే భరణి గారిని ఇమాన్యువల్ అయితే ఇది లాస్ట్లో కదా చూపించేది, అయితే మనకి ప్రోమోస్ ప్రకారం చూసుకుంటే క్లియర్గా అర్థమయ్యేది అయితే నేను పాయింట్ రాసుకొని చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. సో ఫస్ట్ భరణి గారిని అయితే ఇమాన్యువల్ నామినేట్ చేశారబ్బా. నిజంగా అసలు ఇంత సేఫ్ గేమ్ ఏంటో ఇమాన్యువల్ నాకైతే నిజంగా అర్థం కాలేదు. బిగ్ బాస్కి షాక్ ఇచ్చేసాడనమాట ఇమాన్యువల్, ఇంత సేఫ్గా నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదు. అందరికీ చెప్పిన రీజన్సే, ఎప్పుడు చెప్పే రీజన్సే చెప్పకుండా కొత్త రీజన్స్ తీసేసి వాళ్ళని నామినేట్ చేస్తే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనం చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది, వినడానికి కూడా అబ్బబ్బా హాయిగా ఉంటుంది. కానీ ఉన్న మాటలే, విన్న మాటలే, చెప్పిన మాటలే, చూసిన మాటలే మళ్ళీ చెప్తే మనకు కూడా బోర్ కొడుతుంది కదా. సో నాకు కూడా అదే అనిపించింది అనమాట. సో భరణి గారికి ఇమాన్యువల్ ఇచ్చినది ఏంటంటే, మీరు ఇంకా సేఫ్గా ఆడుతున్నారు, ఇంకా మీరు బయటికి రావట్లేదు, ఇంకా మీరు ఇక్కడ నుండి చూపిద్దాం అనుకున్నారు, సో చూపియట్లేదు, నాకైతే నామినేషన్ పాయింట్ అదే. సో మీరు మార్చుకుంటారు అనేసి నేను నామినేట్ చేస్తున్నాను అనేసి ఈ పాయింట్ అయితే చెప్పారనమాట. సో భరణి గారు యాజ్ యూజువల్గా నేను చేంజ్ అవుతాను ఆ రీతిని మాట్లాడతారు. అక్కడ బుర్ర అనేది పడుతుంది అనమాట మీద. సో అక్కడికి పోయి అది బుర్రదైతే కొట్టించుకున్నారు, ఆ పాయింట్ అయితే వదిలేండి. నెక్స్ట్ దివ్యాని అయితే టార్గెట్ చేశారబ్బా. రితు అయితే దివ్యాని టార్గెట్ చేసింది. రితు చెప్పిన పాయింట్స్ పల్లె కనిపించాయి అనమాట. ఒక రితు నామినేషన్స్ లో కరెక్ట్ గా మాట్లాడింది అనిపించింది. నువ్వు మొత్తం అందరికి చెప్తున్నావు, వాళ్ళు నీ మాట వినేలాగా నువ్వు లెజెండరీ చేస్తున్నావు. సో అదైతే నాకు నచ్చలేదు. ప్రతిదీ నువ్వు ఫస్ట్ నుండే ఒకరిని టార్గెట్ చేసి డైరెక్ట్ గా అలా తీసేయడం నాకైతే నిజంగా నచ్చలేదని స్ట్రైట్ ఫార్వర్డ్ గా రితు చెప్పేసింది అనమాట. సో ఇందులో వాదనలు అయితే నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ గా దివ్యానే అక్కడికి వెళ్ళేస్తుంది, అది అయిపోయింది అనమాట. సో రితు పాయింట్ ఇది దబ్బా. మరి ఇప్పుడు నేనేంటంటే జస్ట్ పాయింట్ వాళ్ళు ఏమేమి పెట్టారు మీకు అర్థం కాకుండా ఉంటుంది కదా, సో అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నిఖిల్ని కళ్యాణ్ అయితే నామినేట్ చేశారనమాట. సో నామినేషన్స్ లో చెప్పినది ఏంటంటే, నువ్వు ఇంకా ఆడట్లేదు, ఇంకా ఆడాలి, నేను ఇంకా చూడాలనుకుంటున్నాను, ఈ రీజన్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ గౌరవ్ వచ్చేసి సంజనాని నామినేట్ చేశారు. నిజంగా ఇది ఎంత బక్వాస్ రీజన్ అంటే, మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ పడేశారు కదా, మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫుడ్కి వెళ్ళి కూడా ఉన్నారు కదా, ఇదేంటంటే గజ్జి మీద చేశాడు అనమాట ఈ గౌరవ్. సో సంజన ఏంటంటే, సంజన గారు మంచిగా చెప్పారు ఎగ్జిట్ లో ఎవరు పెట్టాలి అని అన్నప్పుడు ఫస్ట్ సంజనానే స్టార్ట్ చేసింది అనేసి అది పెట్టుకొని గౌరవ్ అయితే సో తనని నామినేట్ చేశాడు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ విషయంలో మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి సేమ్ ఒపీనియన్ అనిపించిందో లేదో కూడా చూసేద్దాం. అండ్ నెక్స్ట్ తనుజ అసలు మళ్ళీ గౌరవ్ని నామినేట్ చేసింది అనమాట. సో గౌరవ్కి చెప్పే పాయింట్స్ ఎంత
కరెక్ట్గా ఎంత బుల్లెట్ లాగా దిగుతున్నాయంటే, సో నువ్వేంటంటే ఏం రీజన్స్ చెప్పిందో నేను చెప్తాను. సో ఫస్ట్ నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడైతే చాలా స్వీట్గా కూల్గా ఇలా మాట్లాడతావు. నీకేమి అవసరం లేనప్పుడు, అవసరం అయినప్పుడు వాట్ ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వేంటి ఇక్కడ చెప్పేది, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టయితే బిహేవ్ చేస్తాడు అనేసి ఆ పాయింట్లో నామినేట్ చేసింది అనమాట తనుజ గౌరవ్ని. నిజంగా నాకు ఇది కరెక్టే అనిపించింది. సేమ్ గౌరవ్ మరి అసలు అర్థం కాక అలా చేస్తాడో, అర్థమయ్యి అలా చేస్తాడో, లేకపోతే అతని బిహేవియర్ అలాగో నిజంగా అర్థం కాదులే కానీ సేమ్ అయితే నాకు కూడా అదే అనిపించింది. సో ఇది ఎవరైనా పాయింట్స్ తీస్తే బాగానే నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను, కానీ ఫైనల్లీ తనుజ అయితే తీసింది అనమాట. కరెక్ట్ పాయింట్తో నామినేట్ చేసిందని అయితే నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా నాకేంటంటే ఈ సీజన్లో అంతా కూడా కరెక్ట్ పాయింట్స్ ఇంకెవరు తీయట్లేదు అనేది క్లారిటీ వస్తుంది. ఏంటంటే కొంతమంది మంచిగా చేసేటోళ్ళు మంచిగా చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఓన్లీ రిపీట్ అయినవి ఎప్పుడు కనపడేవి మీరు ఇంకా బెటర్ అవ్వాలని చేస్తున్నాము, చిన్నవి గుడ్ల మీద, ఫుడ్ మీద, బాత్రూమ్ మీద, క్లీనింగ్ మీద, వాషింగ్ మీద అవన్నీ కూడా నామినేషన్స్లో తీసుకొచ్చి వేయడం నాకైతే నిజంగా నచ్చట్లేదు. ఇంకొంచెం గట్టి పాయింట్స్ వేస్తే గట్టిగా మాట్లాడి గట్టి గొడవలు అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను. కానీ ఇంకా పర్సన్ ఇంకా రావట్లేదని అయితే నా ఫీలింగ్ అనమాట. సో ఇట్లా తనుజ అయితే గౌరవ్ని నామినేట్ చేసింది. ఇక్కడ ఎక్కువ గౌరవే ఉంటాడు, ఎందుకంటే గౌరవ్ని అందరు టార్గెట్ చేసేసారు, అందరికీ ఓట్స్ అయితే తన మీద పడుతున్నాయి, ఎందుకంటే అలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ వీక్. సో అది కూడా ఒక మైండ్లో పెట్టుకుని అందరూ అయితే చేస్తున్నారు అనమాట అతన్ని అయితే. అండ్ నెక్స్ట్ దివ్య అయితే సేమ్ దివ్య కూడా గౌరవ్ని నామినేట్ చేసేసింది. సో తన రీజన్స్ సేమ్ రీజన్స్ అలాగే అని చెప్పేసి చెప్పింది అనమాట. సో దాన్ని అయితే బాగానే గౌరవ్ డిఫైన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ బుర్ర అయితే మళ్ళీ గౌరవ్కే పడ్డది అనమాట. నెక్స్ట్ సుమన్ గారు నిఖిల్ని నామినేట్ చేశాడు. నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ అయితే చెప్పారనమాట. సో అది కొంచెం నాకు వ్యాలిడ్ అనిపించలేదు. డైరెక్ట్గా నార్మల్గా ఎప్పుడు సుమన్ గారు ఎలా నామినేట్ చేస్తారు సేమ్ అదే ప్రాసెస్లో నామినేట్ చేసినట్టయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ భరణి గారు దివ్యాని నామినేట్ చేయడం మామూలుగా లేదనమాట. సో భరణి గారు దివ్యాని నామినేట్ చేసేటప్పుడు పాయింట్స్ మాట్లాడుతుంటే దివ్య అరుస్తుంటే ఈయన కూడా అరిచి అందరి పర్సనల్ రీజన్స్ వల్ల ఇలా అంటుంటే ఓన్లీ నాకే చెప్పడం కాదు మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి, నా వల్లే మీరు గేమ్ పోయిందా అనేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతుంటే నీ వల్లనే నేను చెప్పట్లేదు, నీది కూడా ఒక భాగం ఉంది అని అంటే నేను ఒక్కదాన్ని కాదు అంటే ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నారు. కానీ ఇక టైం రాదు, ఇంకా అదైతే ఆపేస్తారని అయితే అర్థమైంది. ఎందుకంటే తనుజాకి సపోర్ట్గా ఉండాలి కదా అనేది అయితే క్లియర్గా అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ దివ్యాకి భరణి గారికి జరిగే యుద్ధం మాత్రం మామూలుగా లేదనమాట. నాకు కూడా ఫుల్ పిచ్చి అనిపించింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి చేస్తున్నారు అనేది అయితే చూస్తుంటే నాకైతే నిజంగా ఫైరింగ్ లాగా ఉందన్నమాట. సో మరి మీకేమనిపించింది గైస్? ఇక నెక్స్ట్ లాస్ట్లో మాట్లాడుకోవాల్సింది నిఖిల్ రితుని చేశాడనమాట. రితుకి చెప్పిన పాయింట్స్ అయితే నువ్వు దివ్య వైల్డ్ కార్డ్గా వచ్చింది, నువ్వు వైల్డ్ కార్డ్కి ఎందుకు సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయొచ్చు అని ఒక మాట అన్నదంట. సో అదైతే అని ఉండదు, రితు అనేది అయితే ఫుల్ క్లారిటీగా ఉంది. రితు నేనైతే ఆ మాట అనలేదు అని రితు అంటుంది, ఈయనేమో అన్నాడు అని అంటున్నారు. ఇక దీని గురించి అయితే మనకి వీకెండ్లో అదైతే చూపిస్తారనమాట వీడియో. ఇక చూపిపోతే ఇక వేస్ట్ అనమాట బిగ్ బాస్ అనేది అయితే నా క్లారిటీ అనమాట. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి మరి ఇవైతే నామినేషన్స్ అయితే ఇలా నామినేషన్స్ ప్రాసెస్ అయితే జరిగిందనమాట. సో ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు భరణి, దివ్య, నిఖిల్, సంజన, గౌరవ్, నిఖిల్, దివ్య, రితు. సో వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారు. మరి ఈ వీక్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు నిజంగా కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. సో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్సే వెళ్ళిపోతారు అనేది అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.